ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో గురించి ఆసక్తికరమైన 20 విషయాలు. 1. ఇస్రో స్థాపన. ఇస్రో 1969లో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ఆధ్వర్యంలో స్థాపించబడింది. మొదటిది ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ INCOSPAR గా ప్రారంభమైంది. 2. మామూలు సైకిల్ నుండి మొదలు. ఇస్రో యొక్క మొదటి రాకెట్ భాగాలు కేరళలోని తుంబా లాంచ్ ప్యాడ్కు సైకిల్పై తీసుకువెళ్లబడ్డాయి. ఇప్పుడు ఇస్రో ప్రపంచ స్థాయి స్పేస్ ఏజెన్సీగా ఎదిగింది. 3. ఆపరేషన్ విక్స్టార్. 1975లో ఇస్రో అరబ్ యునైటెడ్ ఎమిరేట్స్తో కలిసి ప్రపంచంలోని మొదటి వైకింగ్ రాకెట్ను ప్రయోగించింది. 4. ఆర్యభట. 1975లో భారతదేశం యొక్క మొదటి ఉపగ్రహం ఆర్యభట ప్రయోగించబడింది. ఇది భారతదేశం యొక్క అంతరిక్ష పరిశోధనలో మొదటి పాదం. 5. రోహిణి. 1980లో ఇస్రో తన మొదటి స్వదేశీ రాకెట్ SLV-3 ద్వారా రోహిణి ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. 6. PSLV పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV 1993లో మొదటిసారిగా ప్రయోగించబడింది. ఇది ఇస్రో యొక్క అత్యంత విశ్వసనీయ రాకెట్గా నిలిచింది. 7. GSLV జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ GSLV 2001లో మొదటిసారిగా ప్రయోగించబడింది. ఇది భారీ ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టగలదు. 8. చంద్రయాన్-1 నుండి 2008లో ఇస్రో తన మొదటి చంద్ర మిషన్ చంద్రయాన్-1ని విజయవంతంగా ప్రయోగించింది. దీని ద్వారా చంద్రుని ఉపరితలంపై నీటి ఉనికి నిర్ధారించబడింది. 9. మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళ్యాన్. 2013లో ఇస్రో యొక్క మంగళ్యాన్ మార్స్ను చేరిన తొలి ప్రయత్నంలోనే విజయవంతం అయింది. ఇది ఇంత తక్కువ ఖర్చుతో మంగళ గ్రహాన్ని చేరిన మొదటి మిషన్. 10. చంద్రయాన్-2. 2019లో ఇస్రో చంద్రయాన్-2ను ప్రక్షేపించింది. ఇది భారతదేశం యొక్క రెండవ చంద్ర మిషన్. అయినా ల్యాండర్ విక్రమ్ చంద్రుని ఉపరితలంపై దిగడంలో విఫలమయ్యింది. 11. నావిక్. ఇస్రో తన స్వంత జాతీయ నావిగేషన్ సిస్టమ్ నావిక్ NAVIC-ను అభివృద్ధి చేసింది. ఇది GPSకి భారతదేశం యొక్క ప్రత్యామ్నాయ మార్గం. 12. కార్టోసాట్. ఇస్రో యొక్క కార్టోసాట్ సిరీస్ ఉపగ్రహాలు భూపటాలను రూపొందించడానికి, పర్యావరణ పరిశోధన కోసం మరియు తాత్కాలిక విపత్తుల సమయంలో ఉపయోగపడతాయి. 13. శాటిలైట్ లాంచ్ రికార్డు. 2017లో ఇస్రో ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది. ఇది ప్రపంచ రికార్డు. 14. భారత్ మినీ స్పేస్ స్టేషన్. ఇస్రో 2024లో ఒక మినీ స్పేస్ స్టేషన్ను నిర్మించడానికి ప్రణాళికలు రచిస్తోంది. 15. గగన్యాన్. ఇస్రో 2024లో గగన్యాన్ మిషన్ ద్వారా భారతదేశపు మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్రను చేపట్టనుంది. 16. అతి తక్కువ ఖర్చు. ఇస్రో యొక్క స్పేస్ మిషన్స్ అత్యంత తక్కువ ఖర్చుతో ఉంటాయి. మార్చ్ మిషన్ మొత్తం వ్యయం కేవలం $74 లక్షల మాత్రమే. 17. విదేశీ ఉపగ్రహాలు. ఇస్రో అనేక ఇతర దేశాల ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలోకి పంపింది. ఇది భారత్కు ఒక ముఖ్యమైన వాణిజ్య మార్గం. 18. ఆనంద్ బృందం. ఇస్రోలో మహిళా శాస్త్రవేత్తలు ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. చంద్రయాన్-2 మరియు మంగళ్యాన్ మిషన్స్లో మహిళా శాస్త్రవేత్తలు కీలక పాత్రలు పోషించారు. 19. సొంత క్రయోజెనిక్ ఇంజిన్. ఇస్రో తన సొంత క్రయోజెనిక్ ఇంజిన్ను అభివృద్ధి చేసింది. ఇది భారీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 20. భావి ప్రణాళికలు. ఇస్రో వరుసగా చంద్రయాన్-3, గగన్యాన్, ఆదిత్య-1, సూర్య మిషన్ మరియు అనేక ఇతర ప్రతిష్టాత్మక మిషన్లను చేపట్టేందుకు సిద్ధంగా ఉంది.